యమునా నదిలో స్నానం చేస్తుంటే హాయిగా ఉంటుంది కదూ? అవునవును. అలా చూడండి, కమలా వాళ్ళ అమ్మ వస్తున్నారు. ఏమిటి మీరిద్దరూ అక్కడే నుంచున్నారు? మీరు వచ్చి స్నానం చేయండి. స్నానం చెయ్యొచ్చు, కానీ ఎవరైనా చూస్తేను? ఎవ్వరూ చూడర్లే. ఒకవేళ అలా చూస్తే మనం నీళ్ళలో దాక్కుందాం. ఇక్కడికెవరూ రార్లే, నువ్వు త్వరగా రా. సరే వస్తానుండండి. అయితే మీరెవరూ నన్ను అల్లరి పెట్టకూడదు. పద కమలా, వెళ్ళి స్నానం చేద్దాం. ఏమిటి ఇంకా మీరక్కడ ముచ్చట్లాడుతూ నించున్నారు? రండి, త్వరగా రమ్మంటున్నాగా. కమలా రా. రా కమలా, త్వరగా రా. వచ్చి స్నానం చేయి కమలా, రా. ఏమిటి అటు చూస్తున్నావు? ఇక్కడికెవ్వరూ రారు, కంగారు పడకుండా రా. మేము రోజు ఇక్కడికొచ్చి స్నానం చేస్తుంటాంగా, పర్వాలేదు రా. సరే సరే వస్తున్నాను. ఏమిటి, మీరు రోజు ఇక్కడికి వస్తుంటారా? మీరు రోజు కలిసొస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారా అనుకునేదాన్ని. ఇక్కడికేనని ఇప్పుడు తెలిసింది. ఇదేంటి? అమ్మా అమ్మా, ఏమిటే, ఎందుకలా అరుస్తున్నావు? విషయం ఏంటో చెప్పు. అలా ఒకసారి చూడండి, మన బట్టలు ఏమయ్యాయో కనిపించడం లేదు. ఎవరైనా ఇక్కడికి వస్తారని నేను ముందే చెప్పాను కదా, మీరు నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. లేదు, అయ్యో, ఇది ఖచ్చితంగా ఆ కృష్ణుడి పనే అయ్యుంటుంది. కృష్ణుడు చేసింటాడా? ఇంకెవరు చేస్తారు? నువ్వు చెప్పింది నిజమే. ఆ చెట్టు పైన చూడండి, మన బట్టలు కొమ్మకి వేలాడదీసి మురళి వాయిస్తూ కూర్చున్నాడు. కృష్ణ, దయచేసి మా బట్టలు ఇవ్వు కృష్ణ. దయచేసి మా బట్టలు ఇవ్వు కృష్ణ. కృష్ణ, మా బట్టలు ఇవ్వు కృష్ణ. దయచేసి మా బట్టలు ఇవ్వు కృష్ణ. నన్ను మీరు క్షమాపణ అడగండి. క్షమాపణ? మేమెందుకు క్షమాపణ అడగాలి? మీరు మా అమ్మకు నా గురించి ఎప్పుడూ లేనిపోనివి చెప్తుంటారుగా, అందుకు. నీ అల్లరి మాటలు కట్టిపెట్టి ముందు బట్టలేవో. అయితే మీరిక మీదట నా గురించి మా అమ్మకు ఏమీ చెప్పవని మాటివ్వండి. కృష్ణ, ఏమిటి కృష్ణ ఇది? ఇలా చేయడం నీకు న్యాయమేనా చెప్పు? నువ్వు మంచివాడివి కదూ, ఇలా చేయకూడదు కృష్ణ. ఎంతసేపు ఇలా నీళ్ళలో ఉండమంటావు? చలిగా ఉంది కృష్ణ. క్షమాపణ అడగండి, లేకపోతే కృష్ణుడు బట్టలు ఇవ్వనే ఇవ్వడు. కృష్ణ, దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించు. ఇక మేము నీ గురించి మీ అమ్మతో ఏమీ చెప్పాము. అలాగైతే చెవులు పట్టుకుని క్షమాపణ అడగండి. సరే, మమ్మల్ని క్షమించు కృష్ణ. కమలా, నువ్వు చెప్పడం లేదు. నన్ను కూడా క్షమించు కృష్ణ. ఏమిటిది? ఆశ్చర్యంగా ఉంది. కృష్ణుడు నన్ను అసలు చూడనే లేదు, నేను క్షమాపణ అడగలేదని ఎలా తెలిసింది? ఇకనైనా మా బట్టలు మాకు ఇవ్వు. తీసుకోండి. అమ్మయ్యా, అమ్మయ్యా, ఎలాగోలా మన బట్టలు మనకి ఇచ్చేశాడు. క్షమాపణ అడగకుంటే మనల్ని అల్లరి పెట్టుండేవాడు. తన చిలిపి చేష్టలు వాళ్ళ అమ్మతో చెప్పడం వల్ల ఎంత పని చేశాడో చూడండి. తను ఎంత అల్లరి చేసినా మనం కృష్ణుని చూడకుండా ఉండలేకపోతున్నామే. తను ఏం మాయ చేశాడో ఏమో. మనం ఎన్నిసార్లు చెప్పినా యశోద చెప్పినా నమ్మడమే లేదు. మన కృష్ణుడి మీద నిజమని నమ్మట్లేదు చూడు. మనం ఎంత చెప్పినా అసలు నమ్మడం లేదు. అవును, ఏం చేస్తాం? కృష్ణుడు మంచిగా చెబుతుంటే అసలు మాటే వినడం లేదు. ఇవాళ 4 తగిలిస్తే అప్పుడు వింటాడు. వాళ్ళందరూ అమ్మతో మళ్ళీ ఏవైనా చెప్పుంటారా? అమ్మా, అమ్మా, ఏమిటో చెప్పు నాయనా. నాకు ఆకలిగా ఉంది. నీకేమీ నేను పెట్టదలుచుకోలేదు. నీ వల్ల నేను మాటలు పడుతూ ఉన్నాను. నిన్నటి వరకు అందరి కుండలు పగలగొట్టేవాడివి, వెన్న దొంగలించేవాడివి, అల్లరి చేసేవాడివి. కానీ ఇవాళ నువ్వు చేసిన పనేమిటి?
ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు దాచిపెట్టావట. నేనా పని చేయలేదమ్మా. ఇక నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నీకు నేనేమీ పెట్టను. ఏమిటి నన్ను మరీ ఇలా ఇరకాటంలో పెట్టారు? అమ్మకు నా గురించి ఏమీ చెప్పవని మాటిచ్చి ఇలా చేశారేమిటి? నేనేమో వాళ్ళ మాటలు నమ్మి పోనీలే అని బట్టలు ఇచ్చేశాను. వాళ్ళు మరోసారి ఇలా చేయకుండా ఉండేలా సరైన గుణపాఠం చెప్పాలి. అమ్మా అమ్మా, నేను నీతో మాట్లాడను. పో, ఎక్కడికైనా వెళ్ళి వెన్న బట్టలు దొంగలించు. అమ్మకు నిజంగానే నా మీద కోపం వచ్చింది. కాసేపట్లో ఆ కోపం చల్లారిపోతుంది. ముందు తినడానికి ఉందో చూడాలి. సరే సరే, ఇలా ఆకలితో అల్లాడడం నా వల్ల కాదు. అలిగి వెళ్ళిపోయాడా? పాపం, నేను అనవసరంగా తిట్టాను. కాస్త మందలించి చెప్పుండాల్సింది. ఆకలిగా ఉందన్నాడు, ఏమీ పెట్టలేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళుంటాడు? కృష్ణ, కృష్ణ! దొంగ, పోనీలే, వెన్న తిన్నట్టున్నాడు. ఆకలితో ఎలా ఉంటాడా అనుకున్నాను. కృష్ణ, 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 నా చిన్ని కృష్ణ. బాగానే ఉంది. ఇదేమిటి? నీ గురించి తెలుసుకుని నేను బాధపడుతున్నాను, నువ్వేమో ఇక్కడ కోతులకు వెన్న పెడుతున్నావా? ఉండు, నీ పని చెప్తాను. అమ్మా అమ్మా, నా మాట విను, దయచేసి నా మాట వినమ్మా. ఇక నువ్వు చెప్పిన మాట నేను ఏదీ వినను. ఓర్పు కూడా ఒక హద్దుంది. నిన్ను నలుగురు 4 మాటలంటుంటే నాకెంతో బాధగా ఉంది. ఇక నువ్వు ఎలాంటి అల్లరి పనులు చేయకుండా ఉండేలా నీకు బుద్ధి చెప్పాలి. ఎందుకమ్మా నన్నెందుకిలా కట్టిపడేస్తున్నావు? నువ్వెప్పుడో నీ ప్రేమతో నన్ను కట్టిపడేశావుగా. ఇలాంటి మాటలు విని నిన్నసలు ఏమీ అనలేకపోతున్నాను. అందుకే నీ అల్లరి ఎక్కువైపోతోంది. నేనొచ్చి నీ కట్లు విప్పేంత వరకు నువ్విలాగే ఉండాలి, తెలిసిందా? కట్లు విప్పుకొని పారిపోకూడదు, ఇలాగే ఉండాలి. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే వింటాను. అమ్మ నాకు చెప్పింది ఈ కట్లు విప్పుకోకూడదనేగా. అంచేత ఇలాగే బయటకు వెళ్ళొచ్చుగా. అన్నయ్య, వసంతుడు, భవాని అందరూ ఆడుకుంటూ ఉంటారు. నేనెందుకు ఇక్కడుండాలి? నేను వెళతాను.